హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఎవరైతే మనకు కొన్ని కోర్సులైతే ఉన్నాయి కదా! సో, బీపీటీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే పారామెడికల్ కోర్సులకు సంబంధించి కానివ్వండి, రిజిస్ట్రేషన్ అప్పుడు ఓకే. సో, మీరు రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసున్నట్లయితే మీరేం చేయాలి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్‌నేమ్ గానివ్వండి, ఓకే. లేకపోతే మీ నేమ్, మీ జెండర్, సో, లేకపోతే మీ యొక్క ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా! సో, లైక్ డీటెయిల్స్ మీ క్యాస్ట్ కానివ్వండి, ఓకే. సో, మీ క్యాస్ట్ ఇలాగా మీకు చాలా రకాల కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి డిసెంబర్ 9థ్ అయితే క్లోజ్ చేసేసారు గానీ, మనకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో మరి వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవడానికి మాత్రం ఎలాంటి డేట్ అయితే ఇవ్వలేదండి. మరి కరెక్షన్స్ సంబంధించి డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ వీడియో అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఇదే విధంగా పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా కౌన్సెలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తాయి. సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నట్లయితే మీకు ఎప్పుడు కూడా పారామెడికల్ కౌన్సెలింగ్‌లో డాక్టర్ ఏదైనా కుదిరి పారామెడికల్ అనే కాదండి. సో, పారామెడికల్ అయినా సరే, లేకపోతే మీకు సెపరేట్‌గా ఇచ్చిన బీపీటీ నోటిఫికేషన్‌లయినా, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ అయినా, లేకపోతే మీకిక్కడ ఏదైనా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయినా, సో, ఇలా ఏ కోర్సులో మీరు చేస్తున్నా సరే మీకు సెపరేట్‌గా డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే మాత్రం కరెక్షన్స్‌కి అంటూ కూడా ఒక అప్లికేషన్ విండో అయితే ఓపెన్ చేయరండి. వాళ్ళేం చేస్తారనుకున్నట్లయితే మీకు ఈ విధమైన మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారండి. సో, ఇక్కడ చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి సో, మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో, వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, అడ్మిషన్ ప్రాసెస్‌లో కూడా సో, ఈ కాలేజ్‌ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. చూస్తారు కదా మెరిట్ లిస్ట్‌ని. ఈ విధమైన మెరిట్ లిస్ట్‌ని అయితే మాత్రం మీకు రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో వచ్చేసరికి మీ యొక్క నేమ్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ మీ మీ సీరియల్ నంబరు, మీ యొక్క రోల్ నంబరు, మీ యొక్క నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, మీ లొకాలిటీ, మీ కేటగిరీ, మీ ఇంటర్ మార్క్స్, సో, ఓకేనా? ఎన్ని మార్క్స్‌కి ఎంతొచ్చాయని చెప్పేసి కంప్లీట్‌గా అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ కాకుండా మిగతా వాటి కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నట్లయితే లైక్ మీ స్కూల్ నేము, సో, ఇలాంటివైతే మాత్రం అంతగా ప్రాబ్లమ్ అయితే అవ్వదు కాబట్టి, సో, వీటికేంటంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఇలాంటి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో, అవి కూడా మీరు కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే మీరు కరెక్షన్ చేయించుకోవచ్చండి. బట్ ఎప్పుడు కరెక్షన్ చేయించుకోవాలి, ప్రొసీజర్ ఏంటి అనుకున్నట్లయితే మీరు ఏం కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా సరే ముందుగా మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందండి. మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏం చేయాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ మొత్తం. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ మెరిట్ లిస్ట్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, మెరిట్ లిస్ట్‌లో వచ్చినప్పుడు మీరు ఇక్కడ సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్‌లో గాని, అదే మీ యొక్క నేమ్‌లో గాని, మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గాని, మీ జెండర్‌లో గాని, మీ లొకాలిటీ గాని, మీ క్యాస్ట్‌లో గాని, మీ ఇంటర్ మార్క్స్‌లో గాని ఏ కరెక్షన్స్ ఉన్నా సరే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో, ఇదొచ్చేసరికి ప్రీవియస్ ఇయర్‌ది మెయిల్ ఐడీ అనమాట. ఈ ఇయర్ వచ్చేసరికి వేరేలాగైతే ఉందో మెయిల్ ఐడీ. అది మీకు లాస్ట్‌లో కూడా చూపిస్తాననమాట. మెయిల్ ఐడీ ఏ విధంగా ఉందని చెప్పేసి. సో, ఈ మెయిల్ ఐడీకి ఏం చేస్తారనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ కరెక్ట్‌గా లేదనుకోండి, మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోని మీ అప్లికేషన్ ఫార్మ్, మీ 10థ్ మార్క్స్‌ను మీ అప్లికేషన్ ఫార్మ్, ఓకేనా? ఈ 2 మీరు అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫార్ము, ఈ 2 ఒక పీడీఎఫ్ రూపంలో చేసి క్లియర్‌గా ఓకేనా? ఇది మీ జీమెయిల్ అనుకోండి. సో, ఇక్కడ మీ జీమెయిల్‌లో క్లియర్‌గా మ్యాటర్ రాసి, ఈ యొక్క మెయిల్ ఐడీకి అయితే మాత్రం మెయిల్ చేస్తారనమాట. ఆ 2 పీడీఎఫ్‌లతో పాటు. అప్పుడు వాళ్ళు కరెక్షన్స్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా! సో, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. ఇందులో కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చనమాట. అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో వచ్చిన నేమ్స్‌లో తప్పులుంటే అవన్నీ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కరెక్షన్ చేసి, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సో, మీరు ఈ విధంగా ఏంటంటే, మీరు వీటికి సంబంధించి నేమ్ గానివ్వండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యా క్యాస్ట్ ఇవన్నీ అయితే మీరు ఇంటర్ మార్క్స్ ఇవన్నీ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ దీంతో పాటు ఇంకా డౌట్ ఏంటనుకున్నట్లయితే వీటికి సెపరేట్ డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఇది మీకు ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే మీకు వాటికి సంబంధించి డేట్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. సో, మీకు రిలీజ్ అయిన రోజు నుంచి
ఇక్కడ చూస్తున్నారు కదా 5 PM ఇక ఈ డేట్స్ చూసారు కదా ఇక్కడ 06.2 అయితే ఇచ్చారండి. ఈ డేట్‌లోపు ఏంటంటే డిసెంబర్ 6థ్ కల్లా కూడా మీరు ఎవరైనా సరే గ్రీవెన్స్ పెట్టుకుంటే కరెక్షన్ చేసుకోనుకున్నట్లయితే వాళ్ళు మెయిల్ చేసినట్లయితే వాళ్ళకి కరెక్షన్స్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా మీకు కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు మీ నేమ్స్ మొత్తం చెక్ చేసుకొని తప్పున్నట్లయితే మీరు జీమెయిల్ ఐడీకి సెండ్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా కరెక్షన్స్ అయితే చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీకు అవి కాకుండా వేరేవన్నట్లయితే వేరేవి లైక్ స్టడీ సర్టిఫికేట్ అంటే స్కూల్ నేమ్ గానివ్వండి. సో, ఇలాంటివి కరెక్షన్స్ కావాలనుకుంటున్నప్పుడు మీరు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్‌ని స్కాన్ చేసి మీరు మీ అప్లికేషన్ ఫామ్‌తో ఏం తప్పుగా పడ్డదని చెప్పేసి మ్యాటర్ రాసి సో, అది కూడా మెయిల్ చేస్తారు. సో, మీకు మెయిల్ ఫార్మాట్ కావాలనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ అయితే పెడతాను. కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు. అది మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు చేయించుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఇప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కూడా మాక్సిమం అయితే తీసుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వకుండా మీరు మెయిల్ చేస్తే అవి కూడా తీసుకుంటారు కానీ అవి లాంగ్ టైమ్ అయితే తీసుకుంటాయి. బట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు మీకు ఫాస్ట్‌గా అయితే మాత్రం యాక్సెప్టెన్స్ అయితే వచ్చేస్తుందనమాట. సో, మీకు ఎవరికైతే కరెక్షన్స్ చేసుకోవాలో మీకు కరెక్షన్స్ కంటూ సెపరేట్ విండో అయితే ఓపెన్ అయితే అవ్వదండి. మీరు ఇక్కడ కనిపిస్తున్న జీమెయిల్ ఐడీ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇది ప్రీవియస్ ఇయర్‌ది. ప్రెజెంట్ ఇయర్ చూపిస్తాను. సో, మీకు చూపిస్తున్న జీమెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేసినట్లయితే మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో పాటు వాళ్ళేంటంటే కరెక్షన్స్ అయితే చేసి మీ అప్లికేషన్ ఫామ్‌లో కరెక్షన్స్ చేసేసి మీకు మెయిల్స్ రీసెండ్ చేస్తారు. మీకు మళ్ళీ మెయిల్ సెండ్ చేస్తారు కరెక్షన్స్ కంప్లీట్ చేసేసామని చెప్పేసి. సో, అప్పుడు మీకు కరెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయని చెప్పేసి మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్‌లో అన్నీ అయితే కరెక్షన్ అయితే అయిపోయి ఉంటాయన్నమాట. సో, మీకు ఈ ఇయర్ సంబంధించి మెయిల్ ఐడీ ఏ విధంగా ఉంటుందనుకున్నట్లయితే ఒక్క నిమిషం. మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడీకి కూడా మీరు మెయిల్ అయితే చేయొచ్చు. సో, మీరు మెయిల్ చేసిన తర్వాత మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో పాటు మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు కరెక్షన్స్ అయితే చేస్తారండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మాక్సిమం కరెక్షన్స్ అనేవి మీరు మెయిల్ చేసినా సరే మీ మెయిల్స్ అయితే ఓపెన్ అయితే చేయరు. అందుకని మీరు కాసేపు వెయిట్ అయితే చేయాలి. ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టైం వచ్చేసరికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు మాత్రమే చేయగలరు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాకుండా మీకు ఎప్పుడు కూడా అంటే మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిచ్చిన మెయిల్ ఐడీకి వాళ్ళిచ్చిన డేట్‌లోకి మెసేజ్ చేస్తేనే మీకు కరెక్షన్స్ అయితే అవుతాయి. అంతకు మించి సెపరేట్ ప్రాసెస్ అయితే ఉండదు. అయితే ఇక్కడ మీకు డౌట్ అయితే రావచ్చు. నాకు నేమ్ తప్పుంది. ఏ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి. కొన్ని నేను చెప్తాను. కొన్ని మీరు కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాననమాట. అంటే కొన్ని కరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ తప్పుగా ఉన్నట్లయితే మీ నేమ్ గానియండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే మీ సర్‌నేమ్ గానివ్వండి, మీ సర్‌నేమ్ అయినా, మీ నేమ్ అయినా, మీ ఫాదర్ నేమ్ అయినా, మీ మదర్ నేమ్ అయినా, మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా, సో, మీరు ఏం తప్పుగా పడినా సరే మీకు 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అయితే సబ్మిట్ చేయొచ్చనమాట. చూస్తున్నారు కదా! మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోని అయితే మీరు ఈజీగా సబ్మిట్ చేయొచ్చండి. దాంతో పాటే మీ యొక్క క్యాస్ట్ గాని తప్పొచ్చినట్లయితే మీ క్యాస్ట్ తప్పుగాని వచ్చినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ అయితే చేయాలి. అలాగే మీ ఇన్‌కమ్ తప్పుగా వచ్చినట్లయితే మీ యొక్క ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉందో సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని అదే విధంగా మీ యొక్క రైస్ కార్డ్ ఏదైతే ఉందో సో, మీ రేషన్ కార్డ్ గాని, రైస్ కార్డ్ గానివ్వండి దాన్ని మీరు అప్‌లోడ్ చేయొచ్చు. ఓకేనా? అలా కాకుండా మీ యొక్క స్టడీకి సంబంధించి మీ స్కూలు లేకపోతే ఇతర మీ లొకాలిటీకి సంబంధించిన మీ అడ్రెస్ తప్పైనట్లయితే మీ ఆధార్ కార్డ్‌ని సబ్మిట్ చేయండి. సరిపోతుంది. మీ ఆధార్ కార్డు, ఓట్ కార్డ్ లాంటిది సబ్మిట్ చేయొచ్చు. లేదనుకున్నట్లయితే మీకు సంబంధించి సో, ఇంకా ఏం కరెక్షన్స్ అండి మీ స్కూలుకి సంబంధించి కరెక్షన్స్ ఉంటే స్టడీ సర్టిఫికేట్స్‌ని అయితే మీరు స్టడీ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డ్‌ని అయితే మీరు పంపించొచ్చు. ఓకే. మీ కాలేజీకి సంబంధించి. సో, ఆళ్ళు కరెక్షన్స్ అయితే చేస్తారనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మీకు కేవలం మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు మాత్రం మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో, మీకు మెరిట్ లిస్ట్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఒకసారి బ్యాక్‌కి రండి. మీకు ఇక్కడ పెడతారనమాట మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే మాత్రం. ఈ డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీకు మెరిట్ లిస్ట్, ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే మాత్రం మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు డేట్‌తో మెన్షన్ చేసి క్లియర్‌గా పీడీఎఫ్ అయితే పెడతారు. మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పెడతాను. ఆ పీడీఎఫ్ అనేది వచ్చినప్పుడు దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పీడీఎఫ్ లింక్ అయితే మాత్రం ఆ పీడీఎఫ్ అయితే మీకు డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, అందులో చెక్ చేసుకొని మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి మీరు ఏ కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా సరే మెరిట్ లిస్ట్ వచ్చినంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటే మీకు ఇంకా ఏమైనా కరెక్షన్స్ కావాలనుకున్నట్లయితే వాటికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఫార్మాట్ ఏమన్నా కావాలి అంటే నేను కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. మెటీరియల్స్ రిలీజ్ అయింది. నాకు ఏ విధంగా జీమెయిల్ రాయాలో నాకు తెలియడం లేదు అనుకున్నట్లయితే
ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చి మీరు కాంటాక్ట్ అయితే అయ్యారనుకున్నట్లయితే మీకు ఫార్మాట్ అయితే మీ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫార్మాట్ టైప్ చేసి మీకు మెసేజ్ రూపంలో పంపిస్తాము. ఆ విధంగా మీరు మెయిల్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. సో, మీకు మెయిల్ ఎలా చేయాలో కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎక్కువ కామెంట్ చేయండి. సో, అంటే జీమెయిల్ ఎలా రాయాలి? ఓకేనా? సో, జీమెయిల్ ఎలా రాస్తే కరెక్షన్స్ చేస్తారని చెప్పేసి మీరు ఎక్కువ